దయచేసి అందరం కూర్చోబెట్టండి, ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం ఊర్లో వస్తాయి సమస్యలు వస్తాయి, గౌరవం ఉంది, నా దగ్గర పక్షపాతం ఉండదు. కష్టపడ్డ దగ్గర తీసే నాయకుడు అంటే చాలా ఇష్టం. 5 సంవత్సరాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో మీరందరూ కూడా గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే ఉన్నారు. అందరూ కూడా పార్టీని కనిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు, పార్టీకి కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, పార్టీకి ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. గ్రామాల్లో వారందరూ నాకు బాగా తెలుసు. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు కనపడుతూ ఉన్నారు. గత 3 సంవత్సరాల్లో నాకు కొంతమంది కనపడలేదు. ఈరోజు కొత్త వాళ్ళు అందరూ కనపడుతూ ఉన్నారు. దయచేసి ఎవరైతే పార్టీ కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, పెద్దలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించి ప్రజలు మనకిచ్చినటువంటి అధికారాన్ని, నేను ఓడిపోవచ్చు కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నేనే, కార్యకర్తల అభిష్టం మేరకు మనమందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఓడిపోయినాక బాధ ఉంటుంది, అది సహజం. నేను బాధపడ్డది ఒకే ఒక విషయంలో బాధపడ్డా. 3 సంవత్సరాలు ఒక్కొక్క ఇంటికి 3 సార్లు తిరిగాను. ఒక్కొక్కరికి 10-15 సార్లు దండం పెట్టా, ఓట్లు అడిగాం. కుటుంబం మొత్తం కూడా. కానీ ఫలితం రాలే. మనకి 15 రోజుల ముందు, 4 రోజుల ముందు వచ్చిన ఈ నియోజక ప్రజలు ఎమ్మెల్యే చేశారు. అది ఈ నియోజకంలో ఆయన ఓట్లు వేసిన ప్రజల దురదృష్టం. ఓడిపోయినప్పటికీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అదృష్టం. మాకు అధికారం వచ్చింది. ఈ అధికారాన్ని గ్రామాల్లో కార్యకర్తల కోసం మనం ఈ అధికారాన్ని మనం ఉపయోగించాలి. ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో చంద్రయ్య లాంటి కార్యకర్తలు గ్రామంలో నడి రోడ్డు మీద బండేసి కుతికి మీద గొడ్డలు పెట్టి నరికినటువంటి సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోండి మీరందరూ కూడా. అలాంటి మహానుభావుల త్యాగ ఫలితం ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాం. ఎంతో మంది దళిత యువకులకి శిరోముండనం చేశారు, పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించారు. దళిత చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని మానభంగం చేసి పోలీస్ స్టేషన్లో కారులో దించాడు, పడేసిపోయిన సంఘటన. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అసెంబ్లీలో భువనమ్మ గారిని అవమానించినటువంటి పరిస్థితి మనం అందరం చూసాం. వీటన్నిటి ఫలితమే ఈరోజు మనం అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు చూశారు పరిపాలన ఎలా చేస్తా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2014-19లో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగల. వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో కూడా వైసీపీ వాళ్ళు తొంగి చూశారు, దారుణంగా మాట్లాడారు. అందుకనే మన నాయకుడు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది గౌరవప్రదమైనటువంటి సభ కాదు, ఇది కౌరవుల సభ. తిరిగి గౌరవంగా గెలిచి నేను అసెంబ్లీలో అడుగు పెడతానే తప్ప లేకపోతే అడుగు పెట్టనని ఆ రోజు శపథం చేసి మన మీద ఉన్నటువంటి బాబు గారికి ఉన్న నమ్మకంతో ఆ శపథం చేసి ఈరోజు 175 నియోజకవర్గాలకి ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి 164 సీట్లు గెలుచుకొని ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఈ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి రోజు మనమందరం
జూన్ 4వ తారీఖు ఫలితాల్లో చూసాం.